అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదైతే నవంబర్ నెలలో తీసిన వీడియో అన్నమాట. నాకు పెట్టడానికి అప్పటికి ఇంకా అంటే వర్క్స్ వాడుతున్నాం కదా, మళ్ళీ మధ్యలో ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఆగిపోయానండి. యాక్చువల్గా ఇదంతా చూస్తున్నారు కదా, మంచి కొండల్లా ఉంది కదండి. ఎక్కడో పెద్ద పెద్ద దేశాలకి అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదండి. మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకునే ఎంజాయ్ చేయాలి కదా. అందుకని ఈ హాట్ వెదర్లో మీకు కొంచెం కూల్గా చూపిద్దామని అయితే వచ్చేసానండి. యాక్చువల్గా ఇది వచ్చేసరికి వంజంగ్ అండి, పాడేరు దగ్గర వంజంగ్ అనమాట. అరకు, పాడేరు, వంజంగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ అనమాట. అయితే మేము నవంబర్ నెలలో అయితే వెళ్ళామండి. మొత్తం ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసామన్నమాట. మా ఆడపడుచులు అందరం కలిపి అయితే వెళ్ళామండి. మా మమ్మీ, మా అక్క అందరం వెళ్ళామన్నమాట. చూడండి, నిజంగా మంచి కొండల్లాగే ఉన్నాయి. కానీ యాక్చువల్గా మేము వెళ్ళేసరికి మార్నింగ్ 11 అయిపోయింది అనమాట. అక్కడికి మేము రీచ్ అయ్యేసరికి 11 అయిపోయింది. కానీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ అవి కూడా చాలా బాగుంటాయి అంటండి. ఎవరైనా వెళ్ళేలా ఉంటే కనుక తెల్లవారుజామున వెళ్ళడానికి మాత్రం చాలా వరకు ట్రై చేయండి. అండ్ ఇంకా అక్కడ నుంచి అంటే వంజంగి దగ్గర నుంచి మేము ఇక్కడికి అరకు ట్రైబల్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఇది అరకు ట్రైబల్ పార్క్ అండి. యాక్చువల్గా మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళామండి. అది నేను వేరే ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి మెయిల్ లేక అది ఒకసారి ఫోన్ రీసెట్ చేయడంలో మెయిల్ పోయిందనమాట. మెయిల్ పోవడంతో ఇంకా ఆ వీడియో కూడా అందులోనే ఉండిపోయింది. మళ్ళీ అందులో ఉన్నది మళ్ళీ మనం ఇందులో పోస్ట్ చేసామనుకోండి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. అందుకని నేనైతే ఇంకా దాన్ని పక్కకు పెట్టేశాను అనమాట. కానీ సండే కదా, మనం ఒక ఫన్ డే కింద అయితే చూపిద్దాము. వర్కే కాదు కదా, ఇలాంటివి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా సరే అరకు వెళ్ళిన వాళ్ళైనా అరకు వెళ్తే కనుక ఈ ట్రైబల్ పార్క్ కూడా ఖచ్చితంగా చూడండి. చాలా బాగుందండి పార్క్ అయితే మాత్రం. చాలా పెద్దదన్నమాట. బోటింగ్, ఇంకా పిల్లలకు ఆడుకోవాల్సినవన్నీ కూడా ఉన్నాయండి. కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. అది ఎంత అమౌంట్ అనేది అక్కడ చూసారా, చిన్న బ్యానర్ కింద ఉంది కదా, అక్కడైతే పెట్టడం జరిగింది. ఎంత అమౌంట్ పడుతుంది ఏంటి అని చెప్పేసి. అదిగోండి, రెడ్ డ్రెస్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా మా ఆడపడుచులు అనమాట. పెద్ద ఆమె అండ్ చిన్న ఆమె. అండ్ ఇక్కడ మా అమ్మాయి, మా మేనల్లుడు, పిల్లలు అందరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారు. ఆ బోటింగ్ అంతా చూస్తూ ఎంజాయ్ చేయడమే. ఇదిగోండి, ఇక్కడ ఈ రెడ్ కలర్ మెరూన్ కలర్ జాకెట్ వేసుకున్న అమ్మాయి మా చిన్న ఆడబొడుచు అనమాట. తను కూడా వీడియోస్ ఏవో తీసుకుంటుంది. ఎందుకంటే స్టేటస్లో పెట్టుకోవడానికి, వాట్సాప్ స్టేటస్లు అవి మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అక్కడ అందులో పెట్టుకోవడానికి అయితే తను చూస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ స్టాట్యూ నిజంగా నేను అట్లా ఆదమర్పుగా చూసాను అనమాట. చూస్తే నిజంగా అది ఎవరో కూర్చొని అక్కడ పని చేస్తున్నారా అన్నట్టుగా అయితే అనిపించిందండి. కానీ చాలా బాగుందండి పార్క్ అయితే, చాలా బాగుంది. లోపల మ్యూజియం కూడా ఉందండి. అండ్ కొన్ని పిక్స్ అయితే మిస్ అయ్యాయండి. కానీ నేనైతే చాలా వరకు మొత్తం అన్ని కవర్ చేశాను. యాక్చువల్గా నవంబర్లోది కదా, కొన్ని అయితే డిలీట్ అయిపోయాయి. ఇక్కడ మిలెట్స్ ఉన్నాయండి. అంటే ఒక సంచుల్లో వేసేసి మిలెట్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారనమాట. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. పాతకాలపు వంటలు, రాగులు, సజ్జలు, చాలా అనమాట, జొన్నలు అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ ట్రైబల్ వాళ్ళు కళ్ళు తీస్తారు కదా, ఆ కళ్ళు థీమ్ అనమాట. ఇక్కడ అది చెప్తున్నాను కదండి, చూసాము అంటే మన పాతకాలంలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతాం అనమాట. కళ్ళు తీస్తారు కదా, ఇప్పుడు అసలే సమ్మర్లో ఇప్పుడు చాలామంది కళ్ళు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు కదండి, మనం తాగే కళ్ళు అనమాట. అండ్ ఈ బ్లాక్ వచ్చేసరికి మ్యూజియం అనమాట అండి. ఆ రెండు కూడా మొత్తం అంతా మ్యూజియము. తర్వాత ఇలా హట్స్ అలా ఉన్నాయి కదా, అక్కడ కొంచెం రెస్ట్ తీసుకునే ప్లేసెస్ కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే మనం మ్యూజియంలోకి వెళ్దామండి. ఎందుకంటే మ్యూజియంలో ఏముంటాయంటే ట్రైబల్ పీపుల్స్ ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ అనమాట. చూడండి, మ్యూజియం అనమాట. అసలు ఫొటోస్ అయితే తీయనివ్వలేదు, కానీ నేను కొంచెంగా తీయడం అయితే చేశాను అనమాట. ఎందుకంటే అసలు వాళ్ళు లోపలికి అయితే ఫొటోస్ అయితే అస్సలు అలౌ లేదండి. సరే అని చెప్పేసి నేను చిన్నగా అక్కడ ఒక ఫోటో అయితే తీయడం జరిగింది. చాలా అంటే మాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఎందుకంటే
థీమ్ అంతా కూడా మాకు బాగుందన్నమాట. ఎందుకంటే మనం సిటీస్లో ఉంటాం కదండి, మన సిటీస్లో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్స్లోని లేదంటే మనం ఇంట్లోంచి బయటకు రాకపోవడం, అట్లానే ఇంట్లోనే అలా ఉండడం, అదంతా ఆ వాతావరణం అంతా చూసి ఉన్నాం కదండి. ఈ ట్రైబల్ కల్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించిందండి. చాలా డిఫరెంట్గానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. కానీ మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే ఉండలేము కదా. కానీ ఏంటంటే మనకి సిటీ కల్చర్ అలవాటు అయిపోయింది. కొంచెం ఇలాంటివి చూసినప్పుడు కొంచెం మనకి డిఫరెంట్గానే అనిపిస్తాయి. మీరు ఇక్కడ ఒక కోనేరులా ఉంది కదా చూడండి, అక్కడ ఒక ఆమె కూడా బిందులు పట్టుకుని వెళ్తున్నట్టు, అంటే ఆ కోనేటి నుంచి వాటర్ పట్టుకుని వెళ్తున్నట్టు చూడండి. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు కదండి. అసలు అలాంటి థీమ్ మామూలుగా ఉందా చెప్పండి. నిజంగా చెప్తున్నానండి, ఆ ప్లేస్లో మేము ఆదమరపుగా చూసిన ఏంటి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇలా ఉన్నారేంటి అట్లా అయితే అనిపించింది అనమాట. ఇంకా మ్యూజియంలోకి వెళ్ళామండి నెమ్మదిగా. ఏంటంటే ఫొటోస్ అయితే అస్సలు ఎక్కడా తీనివ్వట్లేదండి. చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే అసలు ఫొటోస్ ఏం తీనివ్వలేదు. లోపలంతా కూడా నేను బయటనే కవర్ చేసుకున్నాను. నా ఛానల్లో కూడా ఉంటుందండి, మనీ సతీష్ ఇంట్లో ముచ్చట్లు అని చెప్పేసి ఆ ఛానల్లో కూడా ఉంటుంది. ఆ ఛానల్ డిలీట్ చేయడానికి కూడా అవ్వలేదు. అందులో 800 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ట్రైబల్స్ వాళ్ళు యూజ్ చేసే ఆర్నమెంట్స్ అన్నమాట. ఆర్నమెంట్స్ ఇంకా అప్పట్లో ఫొటోస్ ఎలా ఉంటాయి, అప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, ఇవంతా కూడా వడ్లానమాట. అవి ఏవైతే రింగ్స్లా ఉండి కింద చైన్స్లా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ట్రైబల్స్ పాతకాలం వాటి వడ్డానాలు. అండ్ ఇక్కడ చూడండి ముక్కు కమ్మలన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. ముక్కు కమ్మలు, చెవి కమ్మలు అవన్నమాట. వాళ్ళు వాడినవి రాగివో మరి ఇత్తడివో మనకు ఇత్తడివో బంగారువో మనకు తెలియదు, కానీ అవైతే స్టోర్ చేసి అయితే ఉంచారు మ్యూజియంలో. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన ఒక పిక్ అయితే ఉందండి, నేను మీకు చూపిస్తాను. మీరు ఫర్దర్గా మా ఫొటోస్లో చూడొచ్చు మీరు ఆ పిక్ని. ఏంటంటే ట్రైబల్స్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా, వాళ్ళ డ్యాన్స్ పేరు అయితే నాకు తెలీదు, నన్ను అయితే అడగండి, చెప్తాను అది కూడా. చూడండి, చెవిసాలలు అంట, చెవిసాలలు మరి అవేంటో మరి మేక పోషకం సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే ఆర్నమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. వాళ్ళ ఫొటోస్ దట్ ఆర్నమెంట్స్ అనమాట. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ట్రైబల్స్ వాళ్ళు చేసే డ్యాన్స్ ఏదైతే ఉంటుందో అట్లా థీమ్ అయితే అరేంజ్ చేసి ఉంచారండి. అంటే కొంతమంది లేడీస్ అంతా కూడా, ట్రైబల్ లేడీస్ అందరూ కూడా ఉండి మధ్యలో గ్యాప్ అనేది ఇచ్చారనమాట. అక్కడ నేను మా పాప, మా వదనలు, మా అక్క అందరూ కూడా మధ్యలో అయితే నుంచుని అంటే మనం డ్యాన్స్ చేస్తున్నట్టు పోజ్ పెట్టాలన్నమాట. నాకు అదైతే చాలా బాగా నచ్చిందండి. మెడలో వేసుకుంటారు కదా, ఈ చైన్స్ వచ్చేసరికి మెడలో వేసుకుంటారు కదా, అది అన్నమాట. అది ఏంటంటే మనం ఇప్పుడు చైన్స్ అంటే చిన్న వాడుతున్నాము, వాళ్ళ కాసుల పేర్ల పెద్దవి అయితే వాడుతున్నారు. ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు బాణాలతో ఎలా హంటింగ్ చేస్తారు అవన్నీ చెప్తాను కదండి. చాలా అంటే ఈ బొమ్మలంతా కూడా మంచిగా అరేంజ్ అయితే చేశారండి. ఆ ఫారెస్ట్ థీమ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నానా, చివరిలో నేను పైనుంచి చూపిస్తాను నేను మీకు. ఈ చిన్న థింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రైబల్స్ అండి. ఇక్కడ ఈ మొత్తం అంతా కూడా ఈ లోపల ఈ చిన్న మ్యూజియంలో ఇంకా ట్రైబల్స్ వాళ్ళ వాతావరణం, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళ జీవన ఆధారం అంతా కూడా ఎట్లా ఉంటుంది అంతా కూడా, వాళ్ళు ఏమేమి తయారు చేస్తూ ఉంటారో అవన్నీ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక కాయలాగా, అది వచ్చేసరికి ఆనపకాయ అంటండి. ఆనపకాయలో పెరుగు పెట్టేవారట. వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారులేండి చెప్పడానికి కూడా, వాళ్ళైతే చెప్పారనమాట. ఇది ఏంటనుకుంటున్నారు, ఇది ఆనపకాయ అండి. అందులో గుజ్జంతా తీసేసి దాన్ని ఒక బౌల్ కింద అయితే తయారు చేసుకుంటారు. వాళ్ళు ఉట్టి పైన పెట్టి పెరుగు అది పెట్టుకోవడానికి అట్లా యూజ్ చేస్తూ ఉంటారండి అని అయితే చెప్పారు. వాళ్ళు తయారు చేసే బుట్టలు కానీ, కుండలు కానీ, పొయ్యలు కానీ ప్రతిదీ అనమాట. వాళ్ళు పండించే పంటలు కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకైతే చూపించడం జరిగిందండి. అప్పట్లో చూడంండి సంతలు అంటారు కదా, అట్లా సంత మార్కెట్ అన్నీ అండి. ప్రతిదీ మొత్తం ట్రైబల్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు తిరగలి ఎలా తిప్పుకునేవారు, నైట్ మీటింగ్స్ ఎలా పెట్టుకునేవారు, తర్వాత ఒంట్లో బాగోకపోతే మంత్రసానుల దగ్గరికి అది వెళ్తూ ఉంటారు కదా, అట్లా ప్రతిదీ అండి. ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా ట్రైబల్ ఏరియా మొత్తం అంతా కూడా
ఒక్క రూమ్లో చూపించేశారండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ పిక్ తీసుకోవడానికి చాలామంది అట్లా పిక్స్ తీసుకుంటూనే ఉన్నారనమాట. అంత బాగున్నాయండి, చాలా గ్రీనరీగా చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే ఒకవేళ మీరు వంజంగి వెళ్ళేటట్టయితే, లేదు అంటే అరక కానీ అరక వాటర్ ఫాల్స్ అలా వెళ్ళేటట్టయితే మాత్రం కంపల్సరిగా అరక చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ ఇంకా ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళండి. యాక్చువల్గా మీకు ఒక విషయం అండి, నేనైతే స్కిప్ చేద్దాం అనుకున్నాం ఇది. ఎందుకంటే ఎందుకులే ఏముంటాయిలే, మ్యూజియమే కదా, అందులో ఏముంటాయి, వాళ్ళు వాడినవే కదా ఉంటాయి, అంతకుమించి ఏముంటాయిలే అనేసి నేనైతే అసలు స్కిప్ చేసేద్దామని అనుకున్నాము. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా పైనుంచి చూపిస్తానని, ఇది ఒక గుడి అన్నమాట. అర్థమైందా మీకు? ఇదిగోండి ట్రైబల్ది. ఇగో నేను మీకు డ్యాన్స్ చెప్పాను కదా, అలా నేను మా అమ్మాయి తీయించుకున్నాము. అండ్ ట్రైబల్ మ్యూజియంది ఫ్రంట్ పిక్ అనమాట, స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అయితే అదనమాట. అండ్ ఇంకా మేము వంజంగి నుంచి అరక చాక్లెట్ ఫ్యాక్టరీ, ఈ ట్రైబల్ మ్యూజియం ఇవన్నీ చూసుకున్నాక బుర్రా కేవ్స్ కూడా వెళ్ళామండి. బుర్రా కేవ్స్ తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్ అంటారు కదా, అలా చాపరాయి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మా ఫ్యామిలీతో తీసుకున్న పిక్స్ అనమాట. మా అన్నయ్యలు, వదిన గారులు, అక్క, బావ, డాడీ, మమ్మీ, మేము, మా మరిది, మాకు సిస్టర్, మొత్తం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చాలా. కానీ ఇయర్లీ వన్స్ ఎవరైనా సరే ఫ్యామిలీతో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వేయండి. చాలా ఏంటంటే మీలో మీకే కొంచెం అనుబంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి. నేనైతే అట్లానే ఫీల్ అవుతాను. అందుకే ఇయర్లీ వన్స్ ఏదో ఒక ట్రిప్ అనేది ఫ్యామిలీ మొత్తం కలిసి పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన అనమాట. నేను పెట్టిన ట్రిప్పే అనమాట. కానీ ఒకటండి, నా మాట కొంతమంది కాదని అనరు, దాన్నే ఫిక్స్ అయిపోతూ ఉంటామన్నమాట. వంజంగి మాత్రం చాలా బెస్ట్ ప్లేస్ అండి చూడడానికైతే. మా నోట్లోంచి పొగలు వచ్చేసేవన్నమాట, అంత బాగుందండి. మీకు కూడా నచ్చితే కనుక ఇలాంటి వాటికి మీరు ట్రై చేయండి. మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ట్రిప్ చూసి మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.